బావగారు మీరెప్పుడొచ్చారు? నేను రాజకీయాల్లో చాలా చేశాను కానీ నీలా డబుల్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. బావగారు అసలేం జరిగిందంటే నాకంతా అర్థమైంది. దాన్ని నీ కొడుకే పంపేశాడని చెప్పి నాకు ఫోన్ చేశావు. ఇప్పుడు అదే కొడుకు కోసం ఆ తులసిని ఇంట్లోకి పిలిచానన్నావు. ఏంటి నాటకాలు? అయ్యో బావగారు, నేను చెప్పేది కాస్త వినండి బావగారు. ఏం చెప్తావు? బావగారు, ముందు నా కొడుకు నా వైపు తిప్పుకుంటే దాన్ని పర్మనెంట్ గా దూరం చేయొచ్చన్న ఉద్దేశంతోనే నేనిలా చేశాను. కనిష్క, ఇంకా వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి టైం వేస్ట్ చేసుకోవద్దు. పద, ఇంటికెళ్ళి పదాం. అది నాన్న, మావయ్య చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది నాన్న. ఇప్పటి వరకు సిద్ధు దాన్ని కొంగు పట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు మావయ్య చెప్పినట్టు చేస్తాడు. చూడమ్మా, ఇంత జరిగా కూడా నువ్వు ఇంకా ఇక్కడే ఉంటానంటే ఇక నీ ఇష్టం. బావగారు బావగారు కొంచెం నా మాట వినండి. ముందు నేను చెప్పేది కాస్త. ఏం చెప్పనవసరం లేదు. మామయ్య, నేను నాన్నతో మాట్లాడతాను మామయ్య. ఇక నువ్వే ఆయనకు అన్నీ సర్ది చెప్పాలమ్మా. చూసావుగా, సిద్ధు ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే ముందు సిద్ధుని తులసికి దూరం చేస్తాను. తర్వాత వాణ్ణి నీకు దగ్గర చేసి నిన్ని ఇంటికి కోడలుగా చేసుకుంటాను. ఆ నమ్మకంతోనే మామయ్య ఎన్ని అవమానాలు ఎదురైనా ఇక్కడే ఉంటున్నాను. నీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాదమ్మా. ఇది పొలిటీషియన్ వాగ్దానం కాదమ్మా, ఇది మావయ్య ప్రతిజ్ఞ. సరేనా? అలాగే మామయ్య.